మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం బలహీనమైపోతాం. మన ప్రార్థనలు ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది. మనకు వేరే దారి కనిపించకపోవచ్చు, కానీ ఒక మాట మరవకండి, మనకు కనిపించకపోయినా దేవుడు పనిచేయటం ఆపడు. ఆయన మన కోసం సిద్ధం చేస్తున్న ఆశీర్వాదాలు మనం ఇప్పుడే అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ప్రతి పరీక్ష కూడా నిన్ను విరగగొట్టడానికి కాదు, నిన్ను బలపరచటానికి. నీ కన్నీళ్ళు వృధా కావు. దేవుడు వాటిని ఆశీర్వాదాల విత్తనాలుగా మారుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు నీ పక్కన ఉన్నంత వరకు ఏ శక్తి నిన్ను ఓడించలేదు. ఈరోజు నువ్వు ఏం కోల్పోయినా, నీకు ఏది ఎదురైనా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు నీ పేరు ఎరిగి ఉన్నాడు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నీ పోరాటాన్ని తెలుసుకుంటాడు. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది. కాబట్టి లే, ధైర్యంగా ముందుకు అడుగు వేయి. నీ కోసం దేవుడు తెరిచిన తలుపులు ఎవ్వరూ మూయలేరు. నీ జీవితంలో దేవుడు చేస్తున్న పని చిన్నదిగా కనిపించినా అది ఒక మహా అద్భుతానికి ఆరంభం. నీ ఆరాటానికి చివరికి ఆశీర్వాదమే. నీ ప్రయాణం ముగింపు విజయం. దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు ఒంటరివి కాదు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, దేవునిపై నిలకడగా నిలబడండి. ఈరోజు నుండే మీరు ఒక కొత్త శక్తితో, కొత్త ఆశతో ముందుకు సాగండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.